ఇవాళ మీ అందరికీ ఆంధ్ర స్టైల్‌లో గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూయిస్తాననమాట. మీరిప్పటి వరకు లెమన్ రైస్ తినుంటారు. అండ్ అలాగే చింతపండు పులిహోర తినుంటారు. అండ్ మ్యాంగో పులిహోర గూడా తినుంటారు గదా! సో, ఇలా మీరొకసారి ట్రై చేయండి గోంగూర పులిహోర. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అన్నంత టేస్టీగా ఉంటుందనమాట. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఈజీగా అందరూ కూడా తినొచ్చనమాట. ఎవరైనా గోంగూర ఇష్టం లేదు అన్నవాళ్ళు డెఫినెట్‌గా ఇలా పులిహోరలాగా ట్రై చేయండి. అండ్ గోంగూర రైస్ అని కూడా అనొచ్చనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకిప్పుడైతే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. మనకైతే ఫస్ట్ కొన్ని మిరియాలు, ఇంకా మెంతులు, జీలకర్ర అయితే కావాలనమాట. సో, దానికోసం ఏం చేస్తామంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మిరియాలు, ఇంకా జీలకర్ర, మెంతులనైతే చూయించిన విధంగా ఆయిల్ లేకుండా అయితే ఒక 2, 3 టైమ్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అవి చల్లారిన తర్వాత ఇలాగైతే మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా నేను చూయించిన విధంగా గ్రైండ్ అయితే చేసుకోండి. అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి ఇలాగైతే ఒక 4-5 మిర్చినైతే తుంచుకొనైతే వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని అయితే గోంగూరని మనం పచ్చడి కోసం ఎలా అయితే మగ్గిస్తామో అలాగా కలుపుకుంటూ కొంచెం మగ్గిస్తూ ఉండండి. గోంగూర మగ్గడం అనేది చాలా ఈజీగానే అయిపోతుంది. ఒక 5 మినిట్స్‌లో అయితే గోంగూర అయితే మగ్గిపోతుందనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొనైతే మగ్గించుకోండి. అండ్ 2, 3 టైమ్స్ అలా టాస్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో మాడిపోకుండా. మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరెప్పుడైనా గోంగూర పులిహోర అంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసుంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇలాగ చూయించిన విధంగా కొంచెం మగ్గింది కదా! ఇంకొంచెం ఇలా మగ్గాలనమాట. ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకైతే ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. గోంగూర పులిహోరలో మన మెయిన్ ఇంగ్రీడియెంట్ రైస్ కాబట్టి ఒక 2, 3 టైమ్స్ అయితే రైస్‌ని ఇలాగా కలుపుకోండి. అప్పుడు వేడన్నం కాబట్టి ఉండలు లేకుండా ఉంటుందనమాట. ఆల్రెడీ మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా గోంగూరనైతే ఒక మిక్సీ జార్‌లో అయితే తీసుకోండి. అండ్ దాంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నామనమాట. మేమేం చేసామంటే సాల్ట్ ఇంకా రైస్‌లో సెపరేట్‌గా వేయకుండా ఇక్కడే ఎంత కావాలో అంత సాల్ట్ అయితే ఒకేసారి యాడ్ చేసుకున్నాము. అప్పుడు సరిగ్గా మిక్స్ అవుతుందనమాట ఆ రైస్ మొత్తానికి కూడా. అండ్ ఇక్కడ తాలింపు కోసం అన్నీ అయితే రెడీ చేసుకొని ఇలా ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నారనమాట. స్టవ్ ఆన్ చేసి ఇంకా ఆయిల్ వేసేసుకొని పల్లీలనైతే ఒక 2, 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే పల్లీలు కొంచెం క్రంచీగా ఉంటే బావుంటుంది కదా! మిగిలినవన్నీ కూడా ఈజీగా ఫ్రై అవుతాయి కానీ పల్లీలు కొంచెం లేట్‌గా ఫ్రై అవుతాయని చెప్పేసి ముందే వేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఇంకా అలానే పచ్చెనగపప్పు, మినపగుండ్లయితే చూయించిన విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంట్లోకైతే కొంచెం పసుపయితే యాడ్ చేసుకున్నారనమాట. అండ్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర మిశ్రమాన్నయితే దీంట్లోకైతే యాడ్ చేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోండి. తాలింపులో నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేశామని చెప్పడం మర్చిపోయాననమాట. సో, అవి కూడా యాడ్ చేసేసుకొని ఇంకా గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనం చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఇంకా మిరియాల పొడి ఉంది కదా! దాన్ని కూడా దీంట్లోకైతే వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ డిష్ మూత పెట్టేసైతే ఉంచండి. అది మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకైతే మగ్గించుకుంటే సరిపోతుందనమాట. సో, మీకు ఒకవేళ అర్థం కాలేదంటే ఆయిల్ కొంచెం పైకొస్తూ ఉంటుందనమాట. తేలుతుంది. అలా రాగానే మీరైతే రైస్‌నైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక మంచిగా మొత్తం కలిసే వరకైతే కలిపెట్టుకోండి. ఇంకిలా చేశారంటే చాలా హెల్తీ అయిన గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుందనమాట. మీరొకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. మామూలుగా సూపర్ సూపర్. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. సూపర్‌గుంది.